రెడీ అయిపోయారా? పిల్లలందరినీ పిలిచేశారా? కానీ కాస్త టెన్షన్ పడుతున్నట్టున్నారు కదా, పిల్లలకి ఏం వండి పెట్టాలి, వాళ్ళందరినీ ఎలా కంట్రోల్ చేయాలి అని. ఎందుకండి టెన్షన్, నేను వచ్చేసాను కదా. ఈరోజు నేను చేసి చూపించే ఐటెం కనుక మీరు పార్టీలో చేసి ఇచ్చారనుకోండి, మీ చిచ్చర పిడుగులందరూ బాగా ఖుషి అయిపోయి మీకు ఫిదా అయిపోతారు. మరి అదేంటో చూపించే ముందు మమ్మీస్ కిచెన్ ప్రేమతోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి పిల్లల పార్టీ కోసం మనం చేస్తున్నాం ఈరోజు గూయి గార్లిక్ టోస్ట్. మన గూయి గార్లిక్ టోస్ట్ చేసుకోవడానికి ముందుగా కావాల్సింది, పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, నార్మల్ పాన్ కాదు, మనం గ్రిల్ కి మంచి మార్క్స్ రావడానికి ఇలా గ్రిల్ పాన్ పెట్టుకున్నాను. ఇది మటుకి చాలా చాలా వేడిగా ఉండాలి. ఇక్కడ మీరు ప్లాన్ చేసుకోండి, ఎంతమంది పిల్లలు పార్టీకి వస్తున్నారో అంతమందికి సరిపడా మీరు బ్రెడ్ తీసుకోండి. ఇప్పుడైతే నేను 4 స్లైస్లు తీసుకున్నాను. ఈ బ్రెడ్ని ఇలా వేడిగా ఉన్న పాన్ మీద డైరెక్ట్గా పెట్టేయండి. నేను బటర్ ఏమీ అప్లై చేయట్లేదు, డైరెక్ట్గా పాన్ మీద పెట్టేస్తున్నాను. అయితే ఈ బ్రెడ్కి 2 వైపులా మంచిగా కలర్ వచ్చే వరకు, బ్రౌన్ మార్క్స్ వచ్చే వరకు 2 వైపులా టోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను 2 బ్రెడ్లు పెట్టాను, ఇది టోస్ట్ అయ్యే వరకు. ఇక్కడ చూడండి, నేను గ్రీన్ క్యాప్సికమ్ని సన్న సన్నగా చాలా చిన్న చిన్నగా కట్ చేశాను చూడండి. అలాగే రెడ్ కలర్ క్యాప్సికమ్, అలాగే ఎల్లో కలర్ క్యాప్సికమ్, ఈ 3 క్యాప్సికమ్ని చిన్న చిన్నగా ఒకే సైజులో కట్ చేశాను. అలాగే మనకి గార్లిక్ కావాలి కదా, గార్లిక్ కూడా నేను సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. కొంచెం మనం వైట్ సాస్ చేసుకోవడానికి మైదా పిండి, అలాగే చీజ్ కూడా. మనం పిజ్జా తినేటప్పుడు మొజరెల్లా చీజ్ అయితే పిజ్జాలో ఎక్కువ యూజ్ చేస్తాం. ఎందుకంటే మొజరెల్లా చీజ్ కరగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఇంకా లిక్విడ్ లాగా అవ్వదు. తింటూ ఉంటే సాఫ్ట్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ టేస్టీగా కూడా ఉంటుంది. ఈరోజు నేను తీసుకున్నది మొజరెల్లా చీజ్. అలాగే మిక్స్డ్ డ్రై హర్బ్స్, అన్ని రకాల డ్రై హర్బ్స్ మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా చాలా ఈజీగా. అలాగే కొంచెం వెన్న, పాలు కూడా. ఇక్కడ బ్రెడ్ కూడా చూడండి మంచిగా కలర్ వచ్చేసింది కదా, దీన్ని కూడా రెండో వైపు తిప్పుదాం. ఒకవైపు చక్కగా మంచిగా బ్రౌన్ కలర్ గ్రిల్ అయిపోయింది కదా, రెండో వైపు కూడా ఇలాగే అయితే మన బ్రెడ్ రెడీ అయిపోతుంది. ఇక్కడ మిగిలిన ఈ 2 బ్రెడ్లు కూడా ఇలాగే మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ అయితే. సో ఇప్పుడు రెండో వైపు కూడా చూడండి చక్కగా కలర్ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చక్కగా మంచిగా క్రిస్పీగా ఉండాలి బ్రెడ్, అందుకే నేను దీనికి బటర్ ఏమీ వేయట్లేదు. బటర్ వేస్తే కాస్త సాఫ్ట్గా అవుతుంది కదా, సాఫ్ట్గా ఉండకూడదని నేను బటర్ ఏమీ వేయకుండా ఇలా ప్లెయిన్ బ్రెడ్నే నేను టోస్ట్ చేస్తున్నా. అయితే ఒక ప్యాలెట్ నైఫ్ తీసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేశారనుకోండి, ఇంకా ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి, వెనకాల బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. బ్రెడ్ 2 వైపులా చక్కగా టోస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. కాస్త చల్లగా అయితే మంచిగా క్రిస్పీగా తయారైపోతాయి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం వెన్న వేసుకోవాలి. మనం ఎప్పుడు వైట్ సాస్ చేసినా కూడా ఫస్ట్ వెన్న వేసుకుంటాం కదా, అలాగే ఇప్పుడు కొంచెం వెన్న వేసుకొని కాస్త కరిగిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి. సో ఇప్పుడు వేగిన గార్లిక్ తర్వాత ఇందులో మనం గ్రీన్ కలర్ క్యాప్సికమ్ వేసిన తర్వాత అలాగే మిగిలిన 2 కలర్ల క్యాప్సికమ్ కూడా మనం వేసుకోవాలి. రెడ్ కలర్, పిల్లలకి ఏదైనా సరే మనం ఇచ్చేటప్పుడు కాస్త కలర్ఫుల్గా ఉంటే వాళ్ళకి బాగుంటుంది కదండి, వాళ్ళకి ఏదైనా సరే కలర్గా ఉంటే వాళ్ళకి బాగా నచ్చుతుంది కదా. సో ఇందులో ఇప్పుడు ఎల్లో కలర్. క్యాప్సికమ్ని ఎప్పుడు కూడా ఎక్కువగా ఫ్రై చేయకూడదు, ఎందుకంటే క్యాప్సికంలో వాటర్ చాలా ఉంటుంది కదా. ఎక్కువసేపు ఫ్రై చేసామనుకోండి ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. లైట్గా ఇలా కాస్త కచ్చా పచ్చాగా వేగిన తర్వాత ఇందులో మనం మైదా పిండి వేసిన వెంటనే మనం మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఏదైనా సరే మనం గార్లిక్ బ్రెడ్ చేసినా పిజ్జా చేసినా కూడా ఈ మిక్స్డ్ డ్రై హర్బ్స్తోనే మంచి ఫ్లేవర్తో పాటు మంచి రుచి కూడా వస్తుంది. ఇప్పుడు మైదా పిండితో పాటు అన్ని వెజిటేబుల్స్ కూడా చక్కగా వేగిపోయాయి కదా, ఇందులో మనం ఒక ఫుల్ గ్లాస్ పాలు తీసుకొని ఇందులో వేసుకోవాలి. పాలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి.
పాలు వేసిన తర్వాత కలుపుతూ ఉంటే మనకి తెలుస్తుంది. బాగా చిక్కగా అనిపిస్తే కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మీరు ఒకేసారి ఫుల్గా పాలు వేసారనుకోండి, పల్చగా అయితే మళ్ళీ మనం మైదా పిండి వేయాలంటే కష్టం కాబట్టి ఒకేసారి ఫుల్గా పాలు వేయకుండా కొంచెం కొంచెం వేసి కలుపుతూ చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. చూడండి సాస్ ఎంత చక్కగా ఉందో, అన్ని కలర్స్ అన్ని చక్కగా కనిపిస్తున్నాయి కదా వెజిటేబుల్స్. ఇందులో మనం కొంచెం ఉప్పు, బటర్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, అందుకే కొంచెం చూసుకొని లైట్గా ఇంత ఉప్పు వేస్తే సరిపోతుంది. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసి కొంచెం లైట్గా బాయిల్ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మొజరెల్లా చీజ్ వేసుకుందాం. చూడండి చక్కగా ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు మనం ఈ చీజ్ని ఇందులో వేసేది. ఆల్రెడీ నేను గ్రేట్ చేసి పెట్టుకున్నాను. గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ని ఈ సాస్లో వేసేసి చక్కగా కలుపుతూ ఉంటే చీజ్ కూడా మంచిగా కరిగిపోతుంది. చూడండి ఎంత చక్కగా కరిగిపోయిందో. దీన్నే మనం గుయి అంటాం. అందుకే నేను మీకు చెప్పాను ఈరోజు మనం చేస్తున్న గుయి గార్లిక్ టోస్ట్. ఇక్కడ బ్రెడ్లు టోస్ట్ అయిపోయాయి కదా, ఇక్కడ గుయి కూడా రెడీ అయిపోయింది. అదే మన వైట్ సాస్తో చేసిన గుయి కూడా రెడీ అయిపోయింది. అమ్మ చేతి వంటల్లో ప్రతిరోజు కొత్తదనం కోరుకునే పిల్లలు తన పుట్టినరోజు నాడు సరికొత్త రుచులతో పాటు ఒక మంచి సర్ప్రైజ్ కావాలనుకుంటారు. మీరు కూడా పిల్లలకి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలు పుట్టిన తేదీ, అలాగే వారితో మీరు తీయించుకున్న ఒక లవ్లీ పిక్ నాకు పంపించండి. మీ పిల్లల కోసం ఒక మంచి రెసిపీతో పాటు మమ్మీస్ కిచెన్ ప్రేమతో తరపున వాళ్ళకి బర్త్డే విషెస్ కూడా అందజేస్తాం. మీరు మీ డీటెయిల్స్ పంపించాల్సిన మా మెయిల్ ఐడి mk.premato@gmail.com. వెంటనే మెయిల్ చేయండి. ఇక్కడ చూడండి మన గుయి గార్లిక్ సాస్ ఎంత చక్కగా వచ్చిందో, సూపర్గా ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ మనం బ్రెడ్ కూడా టోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అయితే ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో మిగిలిన దాన్ని కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ట్రే తీసుకొని ఇలా పెట్టేసి దీని మీద మనం టోస్ట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నీ ఇలా పెట్టాలి. ఇప్పుడు మనం చేసుకున్న గుయి గార్లిక్ సాస్ కాస్త గట్టిగా అయిపోయింది కదా, ఒక్కసారి కొంచెం వేడి చేయాలండి, అప్పుడే మళ్ళీ పల్చగా అవుతుంది. లేదంటే గట్టిగా ఉందనుకోండి మనం టోస్ట్ మీద వేయడానికి కష్టం అవుతుంది. ఇప్పుడు చూడండి కాస్త పల్చగా అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇలా టోస్ట్ మధ్యలో వేసుకోవాలి. మనం టోస్ట్ మధ్యలో వేసుకుంటేనే కింద మనకు బ్రెడ్ ని టోస్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం ఫుల్ గా వేసారనుకోండి చూడడానికి అంత అందంగా ఉండదు. చూసారా ఎంత స్టిక్కీగా ఉందో. అందుకే నేను గుయి గార్లిక్ టోస్ట్ అని చెప్పాను అన్నమాట. సో చూడండి ఎంత చక్కగా పైన వేసాం కదా, మనకి టోస్ట్ కనిపిస్తుంది. అలాగే పైన చక్కగా మనం అన్ని క్యాప్సికమ్స్ వేసి చేసిన గుయి గార్లిక్ సాస్ కూడా చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇక్కడ నేను సన్నగా క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను, 3 రకాల క్యాప్సికమ్. సో ఇలా 3 కలర్స్ క్యాప్సికమ్ తీసుకొని లైట్గా ఇలా పైన కొంచెం డెకరేట్ చేసుకుందాం. చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇవన్నీ మీరు అదే రోజు కాకుండా ముందు రోజు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, మీకు పని చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలా క్యాప్సికమ్ని పైన పెట్టడం వల్ల చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూడడానికి చాలా బాగుంది కదా. నేను ఎలా పెట్టానో మీరు అలాగే పెట్టాల్సిన అవసరం ఏం లేదు. కావాలంటే పైన కూడా ఇలా స్ప్రింకిల్ చేయొచ్చు, మీ ఇష్టం. మీకు ఎలా గార్నిష్ చేయాలనుకుంటే అలా చేయొచ్చు. అయితే నేను చెప్పిన విధానం అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. అసలే పిల్లల పార్టీ కదా, పిల్లల పార్టీలో చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి, ఇంకా మీరు ఇంట్లో పిల్లల్ని రెడీ చేయాలి, హడావిడిగా ఉంటారు కాబట్టి ఇలా కొంచెం సింపుల్ ప్రాసెస్ అయితే మీకు ఈజీగా ఉంటుందని ఇలా చెప్తున్నా. పిల్లల పార్టీలో పిల్లలు వచ్చినప్పుడు మనం ఏదైనా స్నాక్ ఇచ్చినప్పుడు జ్యూస్లు ఇస్తూ ఉంటాం కదా. అయితే బయట నుండి కొనుక్కొచ్చి ఇవ్వడం కాకుండా మీరు కూడా ఇంట్లో ఏదైనా ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటే కనుక జ్యూస్ చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి, పిల్లలకి ఇస్తే బాగుంటుంది. బయట ఏదైనా జ్యూస్ తీసుకొచ్చి ఇస్తే అందులో చాలా ఎక్కువ చక్కెర వేసేస్తారు కాబట్టి అలాంటివి బయట ఫుడ్ ఇవ్వకుండా పిల్లలకి పార్టీ అయినా సరే కొంచెం ఓపిక చేసుకొని మీరే ఇంట్లో చేసి పెట్టారనుకోండి, మీకు చేసి పెట్టానన్న తృప్తి ఉంటుంది, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు ఇలా డెకరేట్ చేసుకున్న మన గుయి గార్లిక్ టోస్ట్ని పక్కన పెట్టేసి ఫైనల్గా వీటిని ఇలా సెట్ చేసుకుందాం.
చూసారు కదా, ఈరోజు పిల్లల పార్టీ కోసం మనం చేసిన గుయి గార్లిక్ టోస్ట్ ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి, ఇలాగే వస్తాయి. గుయి గార్లిక్ టోస్ట్ తయారు చేయు విధానం. ముందుగా ఒక గ్రిల్ ప్యాన్ తీసుకొని అందులో బ్రెడ్ ని 2 వైపులా టోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో బటర్, వెల్లుల్లి, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, మైదా పిండి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, పాలు, ఉప్పు, మొజరెల్లా చీజ్ వేసి కలుపుకొని ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా టోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ని కట్ చేసుకొని దానిపైన ముందుగానే తయారు చేసి పెట్టుకున్న గుయి గార్లిక్ సాస్ ని వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి కావాల్సిన గుయి గార్లిక్ టోస్ట్ రెడీ. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/etv అభిరుచి. రేపటి మన సెగ్మెంట్ బామ్మగారాబంలో కాస్త పాత స్టైల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.